ఇవాళ గోంగూర రోటి పచ్చడి చేద్దాం రండి. ఫ్రెష్ గోంగూర తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని ఇలా పక్కన పెట్టుకోండి. మీరు తినే ఘాటుకి తగ్గట్టు పచ్చిమిర్చిలు తీసుకొని వాటిని ముక్కలు చేసి ఒక కడాయిలో నూనె వేసి చక్కగా దోరగా వేయించుకోండి. ఆ పచ్చిమిరపకాయ పచ్చి అంతా పోయే వరకు చక్కగా గరిటెతో ఇటు అటు తిప్పుతూ ఉండండి. అవి వేగాక వాటిని ఒక గిన్నెలోకి తీసుకోండి. రోటి పచ్చడిలో రుచి రావాలంటే పచ్చిమిర్చిని బాగా వేపుకోవాలి. ఆ పచ్చిదనం పోయే వరకు వేపుకుంటే ఆ పచ్చిమిర్చి అంత బాగా నలిగి రోట్లో రుచి వస్తుంది. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న గోంగూరని ఇలా కళాయిలో వేసుకొని మగ్గేదాకా ఉంచుకోవాలి. ఎప్పుడైనా రోజు తినే భోజనమే కదా, ఏం తింటాము అని అనిపించవచ్చు ఎవరికైనా. నాకు అలాగే ఇవాళ ఏమీ తినబుద్ధి కాల. అందుకనే కమ్మగా ఈ రోటి పచ్చడి చేసుకుని తిందామా అని అనుకున్నాను. ఇంకేముంది, వెంటనే చకచకా వెళ్ళి గోంగూర తెచ్చాను, దాన్ని కడిగాను, ఇలా ప్రాసెస్లో పడిపోయాను. మీరు ఇలా అనుకున్న వెంటనే ఏ రోజైనా చేసుకొని తిన్నారా చెప్పండి. గోంగూర మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు రోట్లో పచ్చిమిర్చి వేసుకొని చక్కగా దంచుకోవాలి. ప్రతి పచ్చిమిరపకాయ నలిగిపోయేలాగా మనం మిక్సీ వేసినట్టుగా పట్టలేము కానీ ప్రతి పచ్చిమిర్చి నలిగిందా లేదా అని చూసుకుంటూ దాని మీద కొంచెం గట్టిగానే దంచాలి. ఈ రోట్లో పచ్చడి చేయడం వల్ల మనకి ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ లాంటిది. ఆ రోట్లో దంచడం వల్ల మన చేతులంతా కదిలి మనకి బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగిద్ది. ఇప్పుడు తగినంత కళ్ళుప్పు వేసుకుని మరొకసారి దంచండి. ఆ ఉప్పు పచ్చిమిర్చికి బాగా పట్టి ఇప్పుడు పచ్చిమిర్చి ఇంకా బాగా త్వరగా నలిగిపోతుంది. నలిగిపోయాక తగినంత జీలకర్ర, వెల్లుల్లి కూడా వేసి బాగా దంచుకోవాలి. టైం లేక ఇలా పచ్చళ్ళు చేసుకోవడం మర్చిపోయాం కానీ రోట్లో చేసుకున్న రుచి మిక్సీలో చేసుకున్న దాంతో వస్తుందా చెప్పండి. నాకైతే రోటి పచ్చడి అయితేనే చాలా ఇష్టం. కానీ ఓపిక ఉండదు కాబట్టి ఎప్పుడైనా ఒకసారి చేసుకొని కమ్మగా ఒక ముద్ద ఎక్కువ లాగిచ్చేస్తాను. ఇలా బాగా నలిగాక ఇప్పుడు ఆ వేపుకున్న గోంగూర కూడా ఈ రోట్లో వేసేసుకొని దంచుకోవాలి. అలాని మరీ మెత్తగా కాటికలాగా అయిపోకూడదండి. కొంచెం నలగనట్టు, కొంచెం గోంగూర కాడలు ఆకులు తగలాలి, పచ్చిమిర్చి కూడా తొక్కులు నలగనట్టు కచ్చాబిచ్చాగా నూరుకోవాలి. నూరుకున్నారా? ఇప్పుడు ఒక్క చిన్న ఉల్లిపాయ వేసి మెల్లగా అలా దంచండి. దంచాక అప్పుడప్పుడు తింటుంటే పచ్చళ్ళు ఒక్క ఉల్లిపాయ ముక్క తగిలితే ఉంటుందండి, ఆహా రుచే వేరు. ఇప్పుడు రుచికి అన్నీ సరిపోయినాయో లేదో కొంచెం టేస్ట్ చేసి చూద్దాం. ఇలా నోటికి అక్కడక్కడ గోంగూర కాడలు ఆకులు తగులుతూ ఉంటే ఉండిద్దండి, అద్భుతం. ఇప్పుడు ఏమని వర్ణించుని ఈ గోంగూర పచ్చడిని. ఇదంతా ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవడం వల్ల రుచి ఇంకా పెరుగుతుంది. అలాగే తాలింపు అంటే అన్నీ వేసేయడం కాదు, జస్ట్ ఆ పచ్చెనగపప్పు, సాయమినపప్పు పచ్చడి తింటున్నప్పుడు పంటి కింద కటకటా అని తగులుతుంటే ఆ వేగిపోయిన కరివేపాకు, ఓహో చూడండి. మీకు కావాలా? అయితే ఇక్కడితో అయిపోయింది అనుకుంటే మీ పొరపాటే. అసలు రోటి రుచి ఇప్పుడు ఉంటుంది. ఆ రోట్లో కొంచెం అన్నం వేసుకుని దానికి తోడు ఇంకొంచెం నెయ్యి వేసుకుని బాగా కలిపి రాయిని తుడుచుకొని తింటే మనుషులు రాయిలా ఉంటారని మా అమ్మమ్మ చెప్పేది. అలానే రోట్లో ముద్ద కలుపుకొని తింటే ఉంటుందండి, అద్భుత. మీకు కావాలా? ఇలా చేసుకొని తినండి అయితే.